యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు అందరూ మాటలు శ్రద్ధగా వినాలి. ఈరోజు వాక్యం చెప్పండి, నేను మీరే చెప్పాలా. వాక్యం చదువుతాము, మీరు వాక్యం చెప్పాలా. ఎందుకంటే దేవుని చిత్తం ఏమైందో, దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు నీ బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత మీరు కూడా చేయాలి. మీరు తెలుసుకున్న సత్యాన్ని మీరు ఇంకొకరికి చెప్పాలి. దేవుడు ఖచ్చితంగా నిన్ను లెక్కడుగుతాడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీ కొరకు నేను రక్తాన్ని కార్చాను, నీ కొరకు నా ప్రాణాన్ని విలువగా పెట్టుకున్నాను. మరి నీ కొరకు నేను విలువ పెట్టుకున్నటువంటి రక్తాన్ని పెట్టుకున్నటువంటి నీవు నా గురించి ఎంతమందికి చెప్పినావని చెప్పి దేవుడు ఆ రోజు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్క చెప్పే సమాధానంగా దేవుని ఎదుట మనం నిలబడి లెక్క చెప్పగలమా? బాధ్యతగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, కనీసం ఒక ఆత్మనైనా మీరు నడిపించాలి. ఒక ఆత్మనైనా మీరు దేవుని వైపు నడిపిస్తే దేవునికి సంతోషం. దేవుని చేతులు చాపబడి ఉన్నాయని రాయబడింది బైబిల్లో. ఆయన చేతులు చాపబడిన బిడ్డలు వేల మంది ఆయన చేర్చుకుంటాడు. ఏ బాధలోనైనా ఆయన చేర్చుకుంటాడు, ఏ కష్టంలోనైనా చేర్చుకుంటాడు. ఆయన యేసు ప్రభుని గురించి చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇక్కడ మనం ఎక్కడ కానీ ఎవరిక్కడ గొప్ప కాదు. అందరూ మనం దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుడు అంటాడు, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించి అనేకులు నన్ను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయమంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎంతమంది శిష్యులుగా చేస్తాం దేవునికి? దేవుని బిడ్డలకు ఎంతమందిని మారుస్తాం? ఎంతమంది కొరకు మనం భారం కలిగి ఉన్నాం? మన పల్లి కొరకు మనం ఎంతవరకు భారం కలిగి ఉన్నాం? నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చినని చెప్పి బైబిల్లో రాయబడింది. నశించిపోతున్న ఈ ఆత్మలు చెప్పేవారు లేక, సత్యాన్ని చెప్పేవారు లేక, సత్యమైన దేవుని తెలుసుకొని చెప్పేవారు లేక అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. నశించిపోవటం అంటే చనిపోయి నరకానికి వెళ్తున్నాయి ఆత్మలు. దేవుడిచ్చిన ప్రాణాలు చనిపోయి దేవుడు తెలియక ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి. ఆ నరకం ఎలాగుంటుందంటే అగ్గి ఆరదు, ప్రాణము పోదు. ఈడేమో చచ్చిపోయినాం, మనిషి చనిపోయినాడు ఎక్కడైతే అంటాం మనిషి చనిపోయినాడని. కానీ ఈ శరీరం నుంచి ఆత్మ వదిలి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గరికి పోతుంది. దేవుని దగ్గర శిక్ష ఉంది. ఆ శిక్షలో మనం ఈ లోకంలో నిజమైన దేవుడిని నువ్వు తెలుసుకుంటే దేవుడు నీకు అక్కడ శిక్ష ఉండదు. 7 ఆకాశములు ఉన్నాయి. ఈ ఆకాశం ఒక్కటే మనం చూస్తున్నాం, మనకు కనబడుతున్నటువంటి ఆకాశం ఒకటే. కానీ 7 ఆకాశాలు ఉన్నాయి. మధ్య ఆకాశమునికి దేవుడు వస్తున్నాడు. మధ్య ఆకాశంలో, ఈ ఆకాశం కాదు మనం దేవుడు తీసుకున్నది, మధ్య ఆకాశంలోకి వస్తున్నాడు ఆయన. ఆ మధ్య ఆకాశంలోకి దేవుడు వచ్చినప్పుడు నువ్వు నేను ఆయన ఎదుట నిలబడగల శక్తి మనకుందేమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రేమైన వాళ్ళారా, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పండి. పనికిరాని మాట మనం మాట్లాడుకునే దానికన్నా దేవుని గురించి ఒక మాట చెప్తే, మనం విత్తనం వేస్తే తప్ప అది మొలసదు. ప్రతి ఒక్కరిలో నేను దేవుని తెలుసుకున్నా, నేను దేవుని ఒప్పుకున్నా, నిజమైన దేవుడు తెలుసుకున్నా, నేను అప్పుడు టెంకాయలు కొట్టేవాడిని, ఇవి చేసేవాడిని, అవి చేసేవాడిని, అయినా నాకు అయినా అనేకమైన బాధలు వచ్చేటివి. ఈరోజు నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నా, నాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, నా కుటుంబంలో ఆశీర్వాదం ఉంది, నాకు ఇవన్నీ దేవుడు ఇచ్చినాడు. అయినా నేను చనిపోతే నేను దేవుని దగ్గర ఉంటా, మా వాళ్ళందరినీ నేను చూస్తాను అనే నమ్మకాన్ని వాళ్ళు కూడా మనం దేవుని మాటలు చెప్తే వాళ్ళు కూడా విని, ఒకవేళ వాళ్ళు వినకపోయినా ఆ రోజు చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మ ఉంటుంది, మన ప్రాణం ఉంటుంది. అప్పుడు అదే మనం చూసినట్లయితే ధనవంతుడు చనిపోయినాడు, పేదవాడైన లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు, ధనవంతుడు చనిపోయి అగ్నిలో కాలుతున్నాడు. అప్పుడు చెప్తాడు ధనవంతుడు, ప్రభా ఆ లాజరును పంపించు ప్రభా, ఆయన చేతికుండా ఒక చుక్క నీళ్లు నా నోట్లో వేసినా నాకు నా దాహం తీరుతుందని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లాజర్ అంటే అసహించుకున్నారు అంతా. అయితే లాజరేమో దేవుని దగ్గర కూర్చున్నాడు, ధనవంతుడేమో అగ్నిలో కాలుతున్నాడు. ప్రేమైన వాళ్ళ, మనం రక్షింపబడితే కాదు, మన బిడ్డలు కూడా రక్షింపబడాలి, మన మనవలు రక్షింపబడాలి, మన అన్నదమ్ములు రక్షింపబడాలి, మన వెనక ముందు రక్షింపబడాలి. ఒక బ్రాహ్మణి కుటుంబంలో స్టేఫన్ అనే ఒక ఆయన బ్రాహ్మడు, అన్ని తరములకు ఆయన ఒక్కడేనంటే బ్రాహ్మడు. అలాంటి బ్రాహ్మడు దేవుడు సత్యాన్ని తెలుసుకొని దేవుడిని నమ్ముకొని వాళ్ళకి సంబంధించినటువంటి 100 మంది, 100 విజయవాడలో ఉన్నాడు ఆయన,
100 మంది బ్రాహ్మణ్స్ దేవుళ్ళని నమ్మించినాడు ఆయన. నిజమైన దేవుణ్ణి కనుక్కున్నారు. ఇవన్నీ కూడా బతుకుదెరువు కోసం ఉన్నవే. వీళ్ళెవ్వరూ దేవుళ్ళు కాదు, ఏ దేవుడు దేవుడు కాడు అని చెప్పి ఆయన యేసు ప్రభు సత్యాన్ని కనుక్కొని భార్య నమ్ముకునేది, వాళ్ళ అమ్మ నమ్ముకునేది, వాళ్ళ నాయన, అట్లే ఒకరి తర్వాత 100 కుటుంబాలు ఈరోజు సేవ చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది బ్రాహ్మణుల సాక్ష్యాలు ఉన్నాయి. యూట్యూబ్లో మీరు చూసినట్లయితే బ్రాహ్మణ్సే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు దేవుడు యేసు ప్రభు దేవుడు అని. ముస్లిమ్స్ ఒప్పుకుంటున్నారు ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప దేవుడు లేనే లేడు లోకంలో అని. కానీ లోకం అంతమవుతుంది. ఆయన సాక్ష్యం చెప్పాడు. అపోస్తల కార్యం 24వ అధ్యాయం చూస్తే ఈ లోకానికి ఏ విధంగా అంతమవుతుంది అనేది అక్కడ రాయబడి ఉంది. దేవుడు ఈ లోకానికి రాకడ సమయంలో ఏమేమి జరుగుతాయని కూడా అక్కడ రాయబడి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా భారం కలిగి ప్రార్థన చేసి మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. నా బిడ్డల మంచి మార్గంలో నడిపించండి, నా బిడ్డల దేవుని మార్గంలో నడిపించండి. నా బిడ్డల తల్లిదండ్రుల మీద భయము, భక్తి, తల్లిదండ్రుల మీద భయము, దేవుని యొక్క భక్తి ఈ లోకంలో వాళ్ళకి నేర్పించవలసినవి ఇవే. దావీదు కూడా తల్లిదండ్రులు గౌరవించాడు, దేవుని యందు భక్తితో పెరిగాడు. తండ్రి ఏది చెప్తే అది చేశాడు. లాస్ట్కు ఆయన గొర్రెలు మేపుకుంటే దావీదును రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలందరినీ పిలుచుకొచ్చి నిలబెట్టాడు. కాదు, ఇతడు కాదు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఇతను కాదని చెప్పి అక్కడ ప్రవక్తతో చెప్పించాడు. అయితే ఇంకొక్కడున్నాడు పిలిపించంటే వాళ్ళ అన్నగారు అంటారు, వాళ్ళు ఇంకెవ్వరు లేరండి, మేమే అంటే, కాదు ఇంకొక్కడు ఉన్నాడంటే ఆ ఒక్కడు ఎవరంటే దావీదు. గొర్రెలు మేపుకొనిచున్నటువంటి దావీదుకు దేవుడు పిలుచుకొని అభిషేకించి రాజ్య సింహాసనం మీద కూర్చొని దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ చెప్పాలి. సమయం ఉన్నప్పుడు దమ్మా, నేను దేవుని నమ్ముకుంటే నాకు ఇది బాగా అయిపోయింది, నేను దేవుని నమ్ముకుంటే నేను మందు తాగుతాను, మందు సాధించేసిన, ఇదిగో దేవుని నమ్ముకుంటే నేను ఈ విధంగా ఉన్నా, ఇప్పుడు ఈ విధంగా మారినా, నా దేవుడు గొప్పవాడు, నా కుటుంబాన్ని మార్చాడు, నన్ను మార్చాడు అని సాక్ష్యం చెప్తే నిన్ను చూసి నీవు ఇంకొకరు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నా కుమారుడు ఒక ఆత్మ నా మధ్యకి నడిపించాడు అని చెప్పి దేవుడు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనం చదువుదాం. అందరూ వినాలి, శ్రద్ధగా మాటలు వినండి, ఈ వాక్యం వినాలి. నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. వాక్యం మాత్రం నేను చెప్పను. ఈడ ఏమి ఉన్నది సారాంశం మీరు నాకు చెప్పాలి, మీరే చెప్పాలి నాకు. చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష
ద్రాక్షారసము పోసి మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం చదివినటువంటి ఈ వాక్యం మనకేం అర్థమవుతామని చెప్పండి. మనం రోజు ప్రార్థనకు వస్తున్నాం, రోజు ప్రార్థిస్తున్నాం, ప్రార్థన చేయించున్నాం, పాటలు పాడుతున్నాం. నేను చెప్పిన వాక్యం వింటున్నారు, ప్రవీణ్ చెప్పిన మాటలు వింటున్నారు, మన పాస్టర్ గారు చెప్పిన మాటలు వింటున్నాం. ఏమర్థమైంది ఇక్కడ మనకు? పెళ్ళికి వచ్చింటే దాచిరసం లేదని చెప్తాను అమ్మ. అని చెప్తా అంటే బాధపడతాను, దాచిరసం లేదని. నీవు గమనుండమంటున్నాడు. మళ్ళీ ఆ పట్లే 6 కడలకు నీళ్ళు నింపమన్నాడు. 6 కడలకు నీళ్ళు నింపమని అంటే దాచిరసం ఉంచుకొని మీరు తాగండి అని చెప్తున్నాడు. చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఆ కానానులో పెళ్లి జరుగుతూ ఉంది. గలిలయ అనే దేశంలో, కానాను దేశంలో పెళ్లి జరుగుతుంటే యేసు ప్రభు తల్లి శిష్యులు అందరూ కూడా అక్కడికి పెళ్ళికి పోయినారు. పెళ్ళికి పోతే పెళ్ళిళ్ళలో ఇంకా మనం చెప్పనవసరం పెళ్ళిళ్ళు ఏమేమి పెడతారు అనేది. కానీ ద్రాక్షరసం ఇచ్చారు. ద్రాక్షరసం ఇస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ద్రాక్షరసము అయిపోయింది. ఇంకా ఇది పెళ్ళి అక్కడున్న ప్రధాని ఎవరంటే ఆ పెళ్లి కొడుకు తండ్రి కావచ్చు, లేకంటే తండ్రి అయినా కావచ్చు, పెళ్లి కూతురు వాళ్ళైనా కావచ్చు. వాళ్ళకి తెలిస్తే బాధపడతారని చెప్పి యేసు ప్రభు తల్లి ఏం చెప్తాందంటే, యేసు ద్రాక్షరసం అయిపోయింది, మరి ఆయనకి విషయం తెలియకముందే మనకు ద్రాక్షరసం కావాలి కదా. ఎవరికి? విందు ఏర్పాటు చేసిన ప్రధానికి, పెళ్లి చేస్తున్న ప్రధానికి తెలియకముందే మనం ఈ ద్రాక్షరసాన్ని ఏర్పాటు చేయాలి కదా. అంటే యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? నాతో నీకేం పని, నా సమయము ఇంకనూ రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏమని ఇక్కడ? దేవుడు ఏమై ఉన్నాడు మనకు? దీన్ని బట్టి చూస్తే దేవుడు ఏమై ఉన్నాడు? సమయానికి సహాయం చేసేవాడుగా కనబడుతున్నాడు ఇక్కడ. దేవుడు సమయానికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇంకా ఎన్ని బాణాలు తీసుకురమ్మన్నాడు దేవుడు ఇక్కడ? 6 బాణాలు, రాతి బాణాలు. ఇవి బాణాలు అంటే చిన్న బాణాలు కాదు, ఇంత బాణాలు కాదు. రాతి బాణాలు అంటే పెద్ద పెద్ద బాణాలు. ఆ రాతి బాణాలకు ఏమి నింపమన్నాడు ఆయన? ఏమి నింపమన్నాడు? నీళ్లు నింపమన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆజ్ఞాపించాడు, పని చేయండి మీరు అని. దేవుడు చెప్పాడు, మీరు పని చేయండి, ఆ రాతి బాణాలు తీసుకురండి, ఆ రాతి బాణాల నిండా మీరు నీళ్ళు నింపమన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ నీటిని ఏంగా మార్చినాడు? ద్రాక్షరసంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందేమో యేసు ప్రభు ఈ నీటిని ద్రాక్షరసంగా మార్చక ముందు ద్రాక్షరసం చాలా మంది తాగినారు. తాగి వాళ్ళు ఏమైనారంట? జబ్బు పడినటువంటి వారుగాను, మత్తుగా ఉన్నటువంటి వారుగాను, ఇంకా అనేక విధములుగా అయిపోయినారు ఆ ద్రాక్షరసం తాగి. అయితే దేవుడిచ్చినటువంటి ద్రాక్షరసం ఎలాగుందంట? మంచి ద్రాక్షరసంగా ఉంది. అప్పుడు చెప్తున్నారు, పెళ్లి కుమారుడా ఇంత ముందు పోసిన ద్రాక్షరసము, మత్తు ద్రాక్షరసం పోసినావు, ఇప్పుడైతే మంచి ద్రాక్షరసం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది చాలా బాగుంది ఈ ద్రాక్షరసం. ఇది తాగితే మత్తు రావడం లేదు, ఇది తాగితే స్వస్థత పడుతున్నారు, ఇది తాగితే ఆనందంగా ఉంటా ఉన్నారు.
అంత మంచి ద్రాక్షరసం ఎక్కడి నుండి తెచ్చినావు అని చెప్పి పెళ్లి కుమారుని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రధాని కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటిది ఇది, నేను తెచ్చింది మత్తు ద్రాక్షరసం కదా, మరి ఇంత మంచి ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందంటే సృష్టికర్త అయిన యేసు ప్రభు ఆ నీళ్ళనే ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన అద్భుత క్రియలు చేశాడు, అక్కడ అద్భుతం జరిగింది. అందుకని ఆయన మీద శిష్యులు అనేకులు విశ్వాసం ఉంచినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు ఇక్కడ? దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు? సమయానికి ఏ సమయంలో ఏది చేయాలనో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. తర్వాత ఇంకా ఏం చేసినాడు చూడండి, చదవండి. ఇంకా ఏం చేశాడు ఆయన? అదే కాకుండా ఇంకా చేశాడు. ఇక్కడ మనసులకు చెప్పేవాడుగా ఉన్నాడు. చూడండి, ఎన్నో వచనంలో చూడండి ఆ మాట. రాతి బాణలు తెమ్మని శిష్యులతో చెప్పినాడా లేదా? 6 రాతి బాణలు తేండి అని చెప్పి శిష్యులతో చెప్పాడు. ఆయన మానవునికి, మనిషికి ఆజ్ఞ ఇచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వు పని చెయ్యి అని ఆజ్ఞ ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఇంకా ఉన్నాయి విషయాలు చెప్పాలా. వాటితో ఏం చేయమన్నాడు? నీళ్ళతో నింపమన్నాడు. అయితే ఇంకా అద్భుతాలు చేశాడు. ఇంకా ఏం చేశాడు ఆయన? దేవుడు పరిచారకులుగా కూడా ఉన్నాడు. దేవుడు ఇంకా పరిచారకులుగా ఉన్నాడు. ఆయన ఇంకా ఏం చేసేవాడుగా ఉన్నాడు? సూచక క్రియలు చేసేవాడుగా ఉన్నాడు. సూచక క్రియలుగా అంటే అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు ఇక్కడ. అయితే యేసు ప్రభు ఏమో ఇక్కడ ఏమై ఉన్నాడు? సూచక్రియలు చేసేవాడుగా ఉన్నాడు, అద్భుతాలు చెప్పేవాడుగా ఉన్నాడు. రెండవది నీళ్ళను ద్రాక్షరసంగా మార్చేవాడుగా ఉన్నాడు. రెండవది సమయాన్ని చూసి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అయితే మానవుడు ఏమై ఉన్నాడు? దేవుని పట్ల ఏమై ఉన్నాడు ఇక్కడ చెప్పండి. దేవుని ఆజ్ఞను పాటించేవాడుగా ఉన్నాడు. దేవుని ఏం ఆజ్ఞ ఇచ్చాడు ఆయన? మీరు ఆ రాతి బాణలో తేండి, నీళ్లను నింపండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటను పాటించేవాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట వినేవాడుగా ఉన్నాడు. ఇంకా ఏమై ఉన్నాడు? చూడాల, వాక్యాల్లో కనపడతాయి మీరు చదివితే. మానవుడు ఏమై ఉన్నాడు? దేవుడేమో అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు, ఆజ్ఞ ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండవది సూచక్రియలు చేసేవాడుగా ఉన్నాడు, పరిచర్యకులుగా చెప్పేటిగా ఉన్నాడు. ఇంకా మానవుడు ఏమై ఉన్నాడు దేవుని పట్ల? సరే, ఆయన అన్ని అద్భుతాలు చేస్తున్నాడు, బాగానే ఉంది. మానవుడు ఏమై ఉన్నాడు? దేవుని ఆజ్ఞను వాడుగా ఉన్నాడు. అయ్యా నువ్వు ఆ రాతి బాణలు తీసుకోరా అంటానే, ఎందుకు ప్రభా రాతి బాణలు అని ఎదురు చెప్పలేదు ఆయన. అయితే ఆ రాతి బాణలు తీసుకొచ్చి ఆడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏం చేశాడు? నీళ్ళతో నింపమంటే నింపాడు. అంటే యేసు ప్రభు చెప్పిన పనిని చేశాడు. ఇంకా ఏమన్నాడు మానవుడు? దేవునికి లోబడి ఉన్నాడు. ఇంకా ఆయన మీద ఏం పెట్టుకున్నాడు? విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే నమ్మకాన్ని పెట్టుకున్నాడు. విశ్వాసం అనగా నమ్మకం. ఆ ద్రాక్షరసం అయిపోయింది, దేవుడు నీళ్ళతో నింపమన్నాడు, పోయమన్నాడు. ఈ నీళ్ళు ఖచ్చితంగా దేవుడు ద్రాక్షరసంగా మారుస్తాడనే విశ్వాసం, అంటే నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నాడు మనిషి, మానవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ద్రాక్షరసం తాగిన తర్వాత మత్తుగా లేనటువంటి మనిషిగా కూడా ఆ దేవుడు చేసినటువంటి ద్రాక్షరసం తాగిన తర్వాత మానవుడు ఏమై ఉన్నాడు? మార్పు చెంది ఉన్నాడు. మార్పు చెందాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం పనిచేసినాడు. తర్వాత దేవుని పైన విశ్వాసం ఉంచుకున్నాడు. రెండోది ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. దేవుడు చేసినటువంటి విశ్వాసాన్ని కళ్ళారా చూసి ఆయనకు ఇంకా దేవుని పైన ఏం పెరిగిందే? విశ్వాసం పెరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విధంగా, మానవుడు ఆ విధంగా ఆయనకు ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడి చిత్తం ఏమైంది ఈయన పట్ల, మనిషి పట్ల? దేవుడేమో అద్భుతాలు చేసినాడు,
మానవుడేమో దేవుని మాట విన్నాడు. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఇప్పుడు నాకు బిడ్డలు 2 పుట్టినారు, నాకు ప్రవీణే పుట్టినాడు అనుకోండి, చదివించిన ఉద్యోగం వచ్చింది, ఇంకా ఏం ప్రణాళిక ఉంది? ఇంకా నేను చేయవలసిన పని ఇంకా ఏముంది? పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, వాళ్ళ బిడ్డలు కన్నా కలిగితే వాళ్ళ బిడ్డలను కూడా సాకాలి, వాళ్ళ మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టాలి, వాళ్ళ పైన ఒక నమ్మకం పెట్టుకోవాలి, వాళ్ళని సాకాలి. ఆ విధంగా దేవుడు మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు? దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? చెప్పండి, ఏమర్థమవుతుంది? దేవుని ప్రణాళిక ఏంటి మానవుని పట్ల? మనకు మేలు చేసిన ఇతరులకి చెప్పడం. దేవుడు చేసినటువంటి దేవుడు మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఇప్పుడు నా పట్ల నాకున్న నా బిడ్డ నాకు నా పట్ల ఉన్న బిడ్డకు ఉన్న ప్రణాళిక చెప్పిన, అయితే దేవుడు మనిషికున్న అటువంటి మనిషికి ఏమున్నది చెప్పాడు. మానవుడి దేవుడు చెప్పినట్టు మానవుడు విన్నాడు. అయితే ఇంకేంటి ప్రణాళిక? విన్నావు కదా, ఇంకేం చేస్తాడు మనిషిని? అక్కడ మనం చూడొచ్చు. చూడండి, వాక్యాలను చూడండి. ఎనిమిదో వచ్చిన నుంచి 11వ వచ్చిన వరకు చూడండి, కనబడుతుంది. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు మంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోవడని చెప్పగా వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినే కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులను మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను, నీవైతే ఇంతవరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోనే కానానులో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను, అందువలనే ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. అంటే ఆయన ఇచ్చినటువంటి ద్రాక్షరసంలో ఏముందంట? జబ్బు కానటువంటి ద్రాక్షరసం, మత్తు లేనటువంటి ద్రాక్షరసం. మన శరీరంలో జబ్బు ఉండకుండా, మన శరీరంలో మరణం అనేది మన మీద పెత్తనం లేకుండా, మన కుటుంబాలకు మనకు మంచి ఆశీర్వాదం వచ్చినట్లు దేవుడు ఆయన ప్రణాళికలు ఏం చేసుకున్నాడంటే, నిన్ను గొప్ప చేయడానికి ఆ మత్తు అనేటువంటి పదార్థం నుంచి తొలగించి మంచి మధురమైనటువంటి దేవుని జీవితంలోకి ఆయన నిన్ను తీసుకొని వెళ్తున్నాడు. ఆయన జీవితంలోకి నిన్ను తీసుకొని వెళ్తున్నాడు. ఆయన ఆశీర్వాదమైనటువంటి జీవితంలో నిన్ను నడిపించాలని, ఆయన పరలోక రాజ్యానికి నిన్ను చేర్పించుకోవాలని, నువ్వు మరణానికి వెళ్లకుండా జీవం అనే రాజ్యానికి నువ్వు వెళ్ళాలని, 12 గుమ్మముల చేత కట్టబడినటువంటి ఆ పరలోక పట్టణంలో ఆ దూతలో నువ్వు ఒక దూతవలే ఉండాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు మరణించకూడదు అన్నటువంటి ప్రణాళికే దేవుని యొక్క ఉద్దేశం. యేసుప్రభు యొక్క ఉద్దేశం ఒకే ఉద్దేశం ఏంటంటే, నువ్వు మరణమునకు వెళ్ళకూడదు. నా ఆత్మ నా దగ్గరికే రావాలి. నా ఆత్మ సైతాననే మరణలోకమునకు వెళ్ళకూడదు. నేను ఇచ్చినటువంటి ఆత్మ నా దగ్గరికే రావాలి, నా బిడ్డలు నా దగ్గరికే రావాలి అన్నటువంటి కాన్సెప్టే, అన్నటువంటి నమ్మకమే దేవుణ్ణి, అంతే తప్ప వేరే ఏమీ లేదు. నీ వల్ల దేవుడు ఆశించినది ఏమీ లేదు. నీ వల్ల ₹1,00,00,000 దేవుడు ఆశించలేదు. నీ వల్ల నీ అందాన్ని ఆశించలేదు, నీ ఐశ్వర్యాన్ని ఆశించలేదు, నీ భూములు ఆశించలేదు, నువ్వు ఇచ్చబోయే కానుకలు ఆశించలేదు. దేవుని యొక్క ఆశ ఒక్కటే, నువ్వు మరణమునకు వెళ్లకుండా నిత్యరాజ్యమైన వైకుంఠానికి వెళ్ళాలి అన్నదే ఆయన యొక్క ఆలోచన. అందుకే ఇక్కడ మంచి ద్రాక్షరసం ఏంటంటే వాక్యం. వాక్యం నువ్వు వినాలి, వాక్యం చదవాలి. ఆ వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యంలో ఉన్న సారాంశం గ్రహించి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈరోజు నాకు ఈ వాక్యంతో నువ్వు మాట్లాడినావు తండ్రి. నాకు జబ్బు లేనటువంటి ద్రాక్షరసం ఇచ్చావు నాయన. ఆ జబ్బు కలిగినటువంటి ద్రాక్షరసం తాగితే నా గుండె చెడిపోయేది, నా లివర్ చెడిపోయేది, నా శరీరం చెడిపోయేది, నా మైండ్ చెడిపోయేది.
నేను ఎక్కడ పడిపోతానో, ఎక్కడ లేస్తానో, ఏడబడిపోతానో నాకు తెలియదు ప్రభా. నువ్వైతే మంచి ద్రాక్షరసం ఇచ్చావు. దాంట్లో జబ్బు లేదు, దాంట్లో వ్యాధి లేదు, దాంట్లో వ్యసనం లేదు, దాంట్లో నిత్యము సంతోషం ఉంది నాయన. ఇలాంటి ద్రాక్షరసంలో నేను ముందుకు వెళ్ళాలంటే నువ్వే నన్ను నడిపించు ప్రభా. ఆ కానాను రాజ్యమునికి ఏ విధంగా అయితే నువ్వు పెళ్లి విందుకు వెళ్ళావో నన్ను కూడా నీ పరలోక రాజ్యం అని పెళ్లి విందుకు నన్ను చేర్చుకో అని చెప్పి దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రభు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి. మనం అది చూస్తే దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుడు మనిషికి ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు పని చేయి. నువ్వు పని చేస్తే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నా అద్భుతాన్ని చూడాలనుకుంటే నువ్వు నారబాణలో నీళ్లు నింపు. నా తల్లి నన్ను అడుగుతూ ఉంది, యేసు ద్రాక్షరసం అయిపోయింది, పెళ్లి జరుగుతుంది, అవమానం జరుగుతుంది ప్రధానికి, కాబట్టి నువ్వు ద్రాక్షరసాన్ని చెయ్యి అని చెప్పి తల్లి అడుగుతుంది. ఎందుకంటే తల్లికి తెలిసి యేసుప్రభు అద్భుతాలు చేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నాతో నీకేం పనమ్మా, నా సమయం ఇంకా రాలేదు. మనం అనుకుంటే ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ప్రార్థన చేస్తున్నాం, నాకు రానే లేదు, 1000 రూపాయలు రావాల్సిన ఇరక రాలేదు కదా ప్రభా అంటాం. కానీ సమయం వచ్చినప్పుడు 1000కి 10 అంతలుగా ఆయనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా, నా సమయం వస్తుంది. నా సమయం వచ్చినప్పుడు వాళ్ళు పోసినటువంటి జబ్బు కలిగినటువంటి ద్రాక్షరసం కాదు, నేను నా పరలోక రాజ్యంలో నా తండ్రి సముఖంలో నుంచి మధురమైన జబ్బు లేని ద్రాక్షరసము నా బిడ్డలకి ఇస్తా. ఆ ద్రాక్షరసము తాగి నా మీద విశ్వాసం ఉంచుకుంటారు, నా మీద నమ్మకం పెంచుకుంటారు. అప్పుడు నేను నిజమైన దేవుడిని అనుకుంటారమ్మా అని చెప్పి ఆ తండ్రితో ఆయన మనుషులు అనుకున్నట్టుగా, తల్లి దగ్గర అనుకున్నట్టుగా మనం గ్రహించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడు దేవుడు చెప్పింది చేశాడు. ఈరోజు నువ్వు నేను చెప్పింది చేస్తున్నావా? దేవుడు రాత్రికాలం మీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేస్తున్నావా? ఎవరి రూపంలో వచ్చి మాట్లాడుతుంటాడు. అది కన్నా మనం పఠించుకోకపోతే దేవుడు ఆయన చెప్పిన మార్గం కూడా మనం వెళ్ళకుండా పోతే మనం సమస్యలు ఎదుర్కొంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ రూపమునైనా నీకు దర్శనమివ్వచ్చు. నీకు ఆయన మార్గమును చూపించవచ్చు. హృదయకాలంలో నువ్వేం చేయాలి, ఈ తెల్లవారి సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు నువ్వేం చేయాలో దేవుడు నీకు రాత్రి కాలంలోనే రాత్రే ఒక ప్రణాళిక వేసి ఉంటాడు. నీకు నువ్వు ఆ పనికి వెళ్ళాలో లేదో దేవునికి తెలుసు. నువ్వు ఆ మాట మాట్లాడాలో లేదో దేవునికి తెలుసు. నువ్వేం మాట్లాడాలన్నది కూడా దేవునికి తెలుసు. అందుకే దేవుడు అంటాడు, ఆయనకి తెలియకుండా ఒక వెంట్రుక కూడా భూమిపైన రాలదు. ఇంటికి రాలంటే కూడా దేవునికి తెలియాలి. మరి ఇంటికి అంత చిన్న ఇంటికినే దేవుడు కనిపెడుతున్నాడంటే, ఆయన రక్తం ఇచ్చి ఆయన స్వరక్తంతో కొన్న నిన్ను ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏమేం చేయాలనో, ఎక్కడేం చేయాలో, ఎక్కడేం మాట్లాడాలో దేవుడు చూడడా? దేవుడు నిన్ను నడిపించడా? నీ అవసరతను దేవుడికి తెలియవా? నీ కష్టం దేవునికి తెలియదా? నీ బాధ దేవునికి తెలియదా? నీ ప్రార్థన దేవుడు చేర్చుకుంటాడు. ఎప్పుడు ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచి ఉన్నప్పుడే ఆ ప్రార్థన దేవుని సన్నిధానమునకు వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం మీకు చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఒక తల్లి భర్త వదిలేశాడు భార్యను, బిడ్డకు ఆపరేషన్ చేయాలి, లక్షల్లో ఖర్చు అవుతుంది ఆపరేషన్కి. కానీ హాస్పిటల్లో తీసుకుపోయి డాక్టర్ దగ్గర చూపిస్తుంది, అమ్మ ఈ ఆపరేషన్ చేయాలంటే లక్షలు అవుతాయి, ఎక్కడి నుండి తేగలవు, ఇప్పుడు కట్టాలంటే, అమ్మ రేపు సాయంకాలానికి నేను కడతానమ్మా అని చెప్పి ఆ బిడ్డను చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఆమె మీద కనికరించి ఆ బిడ్డను బెడ్ పైన చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నర్సులు చెప్పారు, మేడం డాక్టర్ చెప్పాడు, నర్సులు వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది. ఇచ్చినప్పుడు కూడా ఆమె ఏం చేసిందంటే, ఆ బిడ్డను చేర్చేటప్పుడు చెప్పిందంటమ్మా, నాకు ఎవరు ఆధారం లేదు, కానీ నా బైబిలే నాకు ఆధారం, నేను రేపు సాయంకాలానికి కట్టేస్తానమ్మా డబ్బు అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తానంట. డాక్టర్ అడుగుతుందంట, అమ్మా ఆ నర్సుని పిలిచి అడిగిందంట, ఏమండి ఆ అబ్బాయిని చేర్చింది కదా, అమ్మాయి ఏం చేస్తుందంటే,
డాక్టర్ గారు ఆమె మోకరించి ప్రార్థన చేస్తుందండి, ఆమె మేము పోతుంటే కూడా పక్క దారి లేదు, ప్రార్థన చేస్తూనే ఉంది అని చెప్పి ఆ నర్సులు వెళ్ళి డాక్టర్ గారు చెప్పారంట. డాక్టర్ అయితే ఆమె ప్రార్థన చేసుకునే ఉండి, ఆమెను ఏమో అబ్జెక్షన్ చేయొద్దండి, ప్రార్థన చేసుకునే ఉండి అని చెప్పి వదిలేసి పిల్లల్ని ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. 7 అయింది ప్రార్థన చేస్తుందంట, 10 అయింది ప్రార్థన చేస్తూనే ఉంది, 12 అయింది ప్రార్థన చేస్తుంది, 2 గంటలు అయింది ప్రార్థన చేస్తుంది, తెల్లారి 7 అయింది ప్రార్థన చేస్తుంది, 9 అయింది ప్రార్థన చేసింది, 12 అయింది ప్రార్థన చేస్తుంది, సాయంకాలం 3 గంటలు అయింది ప్రార్థన చేస్తూనే ఉంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారంట, ఏం చేస్తున్నా అమ్మ అంటే, మేడం నిన్న సాయంకాలం మోకరించింది, ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆపరేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడంట. ఈ డాక్టర్ గారు, ఈ అమ్మ డాక్టరే, ఆయన డాక్టరే. ఆ డాక్టర్ వచ్చి చెప్తున్నాడంటే, మేడం మా అమ్మ చనిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, మా అమ్మకి ఇప్పుడు జ్ఞాపకం కూటమి ప్రకారం కూటమి చేయాలి, కాకపోతే ఈరోజు మన హాస్పిటల్లో ఉన్న వారికి అందరికీ ఎంత ఖర్చు అన్నా కానీ ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇద్దామన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ డాక్టర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెతో తట్టి లేపమ్మా, నువ్వు ఫీజు కట్టనవసరం లేదమ్మా అని అంటే, ఆ తల్లి చెప్తుందంట, అమ్మ నాకు తెలుసమ్మా, నా దేవుడు ఉన్నాడు నాతో, నా దేవుడు ఉన్నాడమ్మా, నన్ను ఎవరు వదిలినా, తండ్రి వదిలినా, నా భర్త వదిలేసిన, నా వాళ్ళు కాదన్నా, నా దేవుడు నాతో ఉన్నాడమ్మా, నాకు తెలుసమ్మా అని అంటే, ఆమె అక్కడే మోకరించి ఆమె కూడా ప్రార్థన చేసిందంట. ఎందుకు చెప్తున్నానంటే, ఆమె దేని ద్వారా సాధించుకున్నది? ప్రార్థన ద్వారా. నాకెవరు లేదు ప్రభా అని చెప్పి గోజాడి ఉంటుంది దేవుని దగ్గర. నా భర్త లేడు, నాకు ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు, నా గర్భాన్ని ఇచ్చావు, నా గర్భం ఫలింపజేసావు, గర్భం ఇచ్చి ఫలింపజేసి ఆ రోగం కలిగి చేసినావు, హాస్పిటల్లో పండుకో ఉన్నాడు నా బిడ్డ, లక్షలు ఖర్చు అవుతుంది, నాకు ఎవరు ఇస్తారు అని చెప్పి ఆమె గోజాడింటారు దేవుని దగ్గర, పెనుగులాడింటారు. నువ్వు నన్ను ఆశీర్వదించినాక నేను వదలని చెప్పి మాట్లాడింటారు. కానీ దేవుడు ఆమె ద్వారాన్ని తెరిచి ఆ లక్షల ఫీజు అయినటువంటి ఫీజును కూడా దేవుడు ఆమెను కట్టనివ్వకుండా ట్రీట్మెంట్, ఆపరేషన్ జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారలారా, ప్రార్థనే మనకు ప్రతిదానికి ఫలం. ఆ ప్రార్థన ద్వారా నేను అద్భుతాలు చూస్తాను. దేవుడు కూడా నీళ్లు నింపినప్పుడు ప్రార్థన ద్వారానే అద్భుతాలు చూసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆ అద్భుతాన్ని ఆమె జీవితంలో ఎంతో అద్భుతాలు చేశాడు. కాబట్టి మనం కూడా దేవుని పోరాటంలో మనం దేవునితో పోరాడి ప్రార్థన ద్వారానే మనం జవాబు తీసుకొచ్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనం బైబిల్ పట్టుకొని సంఘానికి పోయినంత మాత్రాన మనకు తెలియదు. వాక్యం చదివితే వాక్యంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో. పాస్టర్స్ ఏం చేస్తారంటే వాక్యం చెప్పేటప్పుడు దీంట్లో ఒక రెఫరెన్స్, దాంట్లో ఒక రెఫరెన్స్, దాంట్లో ఒక రెఫరెన్స్, దాంట్లో ఒక రెఫరెన్స్ చెప్తారు. ఎవరికంటే వాక్యంలో బాగా ఆరితేరిపోయినటువంటి వాళ్ళకి రెఫరెన్స్ చూపిస్తాం. వాక్యంలో ఇప్పుడు పాపము అన్నాం, పాపం అంటే ఏంటి, దానికి రెఫరెన్స్ ఎక్కడెక్కడ దేవుడు ఏమేమి చేశాడో, ఆ పాపం ఏ విధంగా వస్తుందనే దానిపైన మనం రెఫరెన్స్ చూపించుకుంటా పోతాం. అయితే దేవుణ్ణిలో వెదగలసినటువంటి మనం చదివినటువంటి ఆ లేఖన భాగంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో, మనమేమై ఉన్నాం, దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాం, మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఆ ప్రణాళికలో మనం ఏమై ఉన్నాం. తర్వాత ఈ మాటల్ని మనం ఏం చేయాలి, ఇతరులకు ఎవరికన్నా చెప్పాలన్నా మనం తీర్మానం చేసుకోవాలి, మనం తీర్మానం చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, దేవుడు ఇక్కడ నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినాడు. మరి ముందేమో మత్తుగా ఉన్నటువంటి ద్రాక్షరసం తాగినారు వాళ్ళు, తర్వాత ఏమో దేవుడు అద్భుతం చేసిన తర్వాత మంచి ద్రాక్షరసం తాగారు. ఏంది దీని సారాంశం ఏంది? మత్తు ద్రాక్షరసం అనగా ఏంది, మంచి ద్రాక్షరసం అంటే ఏంటి, తర్వాత నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఎంత అద్భుతం చేశాడు.
అక్కడ పెళ్లి వాళ్ళలో కూడా అవమానం జరగకుండా, ఆ పెళ్లి యజమానికి అవమానం జరగకుండా, వచ్చినటువంటి బంధువులకు అందరికీ కూడా వాళ్ళకి తెలియకుండానే ద్రాక్షరసం కావలసినంత ద్రాక్షరసం ఇచ్చి ఆ పెళ్లి జరిగే ఆ పెళ్లి కార్యక్రమంలో కూడా వారి ఘనత వచ్చేట్టుగా బ్రహ్మాండంగా జరిగింది పెళ్లి అనుకునేట్టుగా, ఆ పెళ్లిలో మంచి ద్రాక్షరసం ఇచ్చారని చెప్పి అనుకునేట్టుగా దేవుడు ఇచ్చిన తర్వాత ఆ పెళ్లి వారికి కూడా ఘనత వచ్చి దేవుడు ఆ అద్భుతం చేసినప్పుడు మన జీవితంలో కూడా అది చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. మరి వాళ్ళకి అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. అయితే ఎదురు చూడాలి, ఎదురు చూసుకొని ఉండాలి, ఎదురు చూసి చూడాలి. మనలో చాలామంది అంటారు వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆ కష్టం. మన నరసింహలే 2-3 సార్లు అన్నాడు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, వాళ్ళ ఎందుకని ఇట్లా అని. అయితే వాళ్ళతో ఎవరు మాట్లాడతారు, వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళల్లో సైతాను మాట్లాడు. నాకు కూడా ఆవుకు జ్వరం వచ్చింది మేడం చాలామంది అనుకో అంటారు. వాళ్ళు రోజు ప్రార్థన చేస్తున్నారు, ఆవుకు జ్వరం వచ్చింది, మళ్ళీ వాక్యం చెప్తా ఉంటారు, అన్నీ చేస్తున్నారు, మరి ఎందుకు అయింది ఆ ఆవుకు అంటారు. కానీ లోకములో కష్టాలు నిష్టాలు అనేటివి మనిషికి అవసరమై ఉన్నాయి. ఎందుకంటే దేవుని గ్రంథంలో ఒక మాట రాయబడింది, గాయపరుచువాడును నేనే, ఆ గాయమును మాన్పువాడు కూడా నేనే. గాయం అనేది లేకపోతే మనం అబ్బా అనే అనం. ఎందుకు అబ్బా అని అనమంటే, అబ్బా అనకపోతే కనుక దేవుని దగ్గరికి పోలేము. లక్షణంగా ఇప్పుడు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకొని తినేసే 7 గంటలకే పండుకునేద్దామని పండుకుంటాం, కానీ దేవుణ్ణి మర్చిపోతాం. కానీ గాయం అనేది మనకుంటే, ఆ ముళ్ళు అనేది మనకుంటే మనకేమవుతుందంట, దేవుణ్ణి దగ్గరగా తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనల్ని దేవుని దగ్గరగా తీసుకుపోతుంది. ఆ గాయపడినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాం. ఆ గాయం నొప్పి నీకు శరీరంలో బాధ అనిపించినప్పుడు ప్రభువా నాకు నొప్పి ఉందా అంటావు. కానీ లేకపోయిందనుకో నువ్వు మన సంతోషమే మర్చిపోతాం. అందుకనే ఈ గాయం కట్టువాడు ఆయనే, గాయపరచువాడు కూడా ఆయనే. ఏబును మనం చూసినట్లయితే దేవునికి ఏబుకి ఇద్దరికి, ఆ సైతానికి ఇద్దరికి చర్చ జరిగింది పరలోకంలో. ఆ చర్చ జరిగినప్పుడు ఏబు అంటాడు, దేవుడు అంటాడు, సృష్టికర్త అయిన దేవుడు అంటాడు, నా భక్తుని నువ్వు ప్రాణం తీయలేవు, కానీ ఒక్క మాట అయినా నా పక్షంగా ఒక్క మాట అయినా కానీ అబద్ధం కానీ ఒక్క మాట చెడు మాట మాట్లాడినా నేను నీకు నమస్కరిస్తా. లేదు నా బిడ్డ ఒక్క మాట మాట్లాడకపోయినా ఈ లోకము నుండి వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి దేవుడికి ఆ సైతానుకు జరిగినప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు, పో ఏబు నువ్వేమన్నా చేసుకోపో, నా నుండి తొలగించలేవని చెప్పినప్పుడు ఏబును సర్వనాశనం చేసేసింది. గొర్రెలు వెళ్ళిపోయినారు, గోవులు వెళ్ళిపోయినాయి, జీతగానులు వెళ్ళిపోయినారు, రాజ్యం అంతా వెళ్ళిపోయింది, మొత్తం తినడానికి తిండి లేదు. ఆయన కుటుంబం పాలు తేనెలు ప్రవహించాయి. భక్తుడు కాబట్టి అంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. సైతాను మొత్తం తీసేసింది, ఏమీ లేవు. లాస్ట్కి ఒళ్ళంతా రక్తం జిగజిగ రక్తం కారుతుంది పైనుంచి కింద వరకు. తన స్నేహితులు, తన దగ్గర స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, తన స్నేహితులు తనతో కూడా కలిసి భోంచేసిన వాళ్ళు, ఏబు దగ్గరనే డబ్బులు ఎత్తుకోబి తిన్నవాళ్ళు, ఏబును పక్కన పెట్టుకొని తిన్నవాళ్ళు, ఏబు ఇస్తేనే తిన్నటువంటి భక్తులు, ఏబు ఇస్తేనే సంసారాలు జరిగినటువంటి వాళ్ళందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా దూరంగా నిలబడుకొని అంటున్నారు, అయ్యా నీకెందుకు ఈ బాధ వచ్చింది, ఎంత బాగుంటుంది ఏబు, ఎందుకు ఇట్ట అయిపోయినావు, నీ దేవుడు నిన్నేం చేసినాడో చూడని చెప్పి ఆ స్నేహితులు కూడా ఏబును విమర్శిస్తూ ఉంటారు. లాస్ట్కి తనతో కూడా జీవితం పంచుకున్న భార్య కూడా అంటుంది, అయ్యా ఇంకెన్నాళ్ళు బతుకుతావయ్యా ఈ రోదనతో, ఈ కంపు కొడుతున్న శరీరంతో ఎన్నాళ్ళు బతుకుతావయ్యా, నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపో, నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపో, నువ్వు తిట్టి చచ్చిపోయా అని చెప్పి భార్య కూడా ఏబుకి చెప్తాను. ఏబు అంటాడు, మూర్ఖురాలు ఇట్లా మాట్లాడతావా, ఆయన ఇచ్చినాడు ఆయనే తీసుకున్నాడు. కలిగినవన్నీ ఎవరి ద్వారా కలిగినాయి, ఆయన ద్వారా కలిగినాయి. నాకు రాజ్యం ఆయన ద్వారా వచ్చింది, ఎద్దులు ఆయన ద్వారా వచ్చినాయి, జీతగానులు ఆయన ద్వారా, గొర్రెలు ఆయనే, మేకలు ఆయనే, నా ఇంట్లో పాలు పొంగించింది ఆయనే,
నాకు ఏమి కావాలని ఇచ్చింది ఆయనే, నాదేముంది పిచ్చిదానా, ఆయన ఇచ్చినాడు ఆయనే తీసుకొని పోయినాడు, నాకేం సంబంధం, ఆయన ఇచ్చినాడు ఆయన తీసుకొని పోయినాడు, శరీరం కూడా ఆయన తీసుకోబోని అని అన్నాడు. సైతానికి ఏమొచ్చిందే? సిగ్గు వచ్చింది. కోపం కాదు, సిగ్గు వచ్చింది. సిగ్గు వచ్చి తల ఉంచుకుని దేవుని దగ్గరికి, ప్రభువా నీ దాసుని నేను మొత్తిన, తన సర్వము నాశనం చేసిన, తన కుమారులు చంపేసిన, కోడాన్లు చంపేసిన, ఎద్దులు చంపేసిన, జీతగాన్లు చంపేసిన, సర్వము నాశనం చేసిన, అయితే నిన్నొక్క మాట కూడా అనలేదు ప్రభా, నేను ఓడిపోయినా అని చెప్పి సైతాన్ దేవుని దగ్గర పోయి తల ఉంచి, అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఏబు నీకు సమస్తం ఏది పోగొట్టుకున్నావు అది 10 అంతలుగా దీవించబడింది కాక. కుమారులు వచ్చినారు, కుమార్తెలు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చేసారు. కాబట్టి అవమానం అనేది మనకు పెద్ద సమస్య కాదు. అంటే ఏమవుతుంది అంటారు, అంటారు ఏమవుతుంది? దేవుని చెప్పుకో, దేవుడే ఆ సమస్యను తీరుస్తాడు. మళ్ళీ తిరిగి మనం మాట్లాడినామనుకో, దేవుని ఈ లోకంలో ఉన్న నరులకి మనకు ఎలాంటి తేడా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఈ చెంప కొడితే ఈ చెంప గాంధీ మహాత్ముడు అదే వచనాన్ని బైబిల్లో ఉన్న ఆ మాటను పట్టుకొని భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. అనేకులు మన బైబిల్ ఆధారంగానే దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఈరోజు మిసైల్స్ అన్నీ కూడా బైబిల్ ఆధారంగానే కనిపెట్టారు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞాన ప్రణాళిక, పరిశుద్ధమైన గ్రంథం, ఒక ప్రణాళిక సామాన్యమైనది కాదు బైబిల్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏం చేయాలి? ఎలాంటి వారంగా ఉండాలా? మంచి ద్రాక్ష రసము కలిగినటువంటి మనుషులుగా మనం తీర్చబడాలి. దేంట్లో అంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క శాస్త్రాల ద్వారా మనలో ఏం కనపడాలా? దేవుని యొక్క సాక్ష్యం కనపడాలి. యేసు ప్రభు నువ్వు నాయన అయిపోయినాయి, నువ్వు చెయ్యని తల్లి చెప్తాను చేయలేదు ఆయన. అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. ఆలోచించండి, సమయం ఇంకా రాలేదు. సమయం మన కోసం ఆయన ఉంచుకొని ఉన్నాడు. ఏ సమయంలో ఆయన వస్తాడో మనకు తెలియదు. ఆయన సమయం కోసం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. దొంగ ఎప్పుడు వస్తాడు? రాత్రి పడి వస్తాడు, పగులు పడి వస్తాడా? రాత్రిలో మంచి నిద్ర టైంలో దొంగ వస్తాడు. అందుకే గ్రంథంలో రాయబడింది, ఇదే నేను దొంగ వలె వత్తు దొరై రాజ్యాన్ని పరిపాలన చేస్తా. అవి 1000 ఏళ్ళ రాజ్యపాలనలో మనం ఉన్నామో లేదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు మన పట్ల చేసిన గొప్ప అద్భుతాలను బట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుని వైపు నడిపించేవారంగాను, అనేక ఆత్మలు దేవుని పక్క నడిపించేలాగా మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలని, ముందు మనల్ని మనం రక్షించుకోవాలి. మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఈ లోకంలో మన కుటుంబాన్ని రక్షించుకుంటే తర్వాత మిగతా వారికి మనం సమాధానం చెప్పాలి. వారిని మనం నడిపించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మోకరించాడు దేవుడు మనందరితో కూడా ఈ రాత్రి కాలంలో ఆయన చేసిన విశ్వాసం, ఆయన మీద మనం విశ్వాసం ఉంచి, ఆయనలో మనం నమ్మకం ఉంచుకొని, ఆయన అద్భుతాలను మనం చూడాలనుకుంటే, ఆయన పరలోక రాజ్యం మనకు కావాలనుకుంటే, మనమందరం కూడా మన కుటుంబాలను, మన బిడ్డల్ని, మన అనేటువంటి మన వాళ్ళందరినీ కూడా మనం దేవుని వైపు నడిపించుకొని, వారికి తెలియని సత్యాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి తెలియదు, దేవుడు అంటే తెలియదు, చెప్పాలి, చెప్పే రీతిగా చెప్పాలి. ప్రభు ఇంద్రా నాయన, ఇదిగో నేను మందు తాగుతా ఉన్నా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మందు మానేశాను, ఈ లోకంలో నన్ను ఎవడు మార్చలేదురా మందు తాగేది, కానీ ఇప్పుడు దేవుడు నాకు మార్చాడు. సాక్ష్యం చూపించాలి వాళ్ళు, అప్పుడు దేవుడు నమ్ముతాడు. నీ జీవితంలో ఏం జరిగినాయి అద్భుతాలు చూపించాలి వాళ్ళు నమ్మాలంటే. వాళ్ళు అంటారు ఇవి కూడా ఇక్కడ కూడా జరుగుతున్నాయి అంటారు, మంత్రాలు వేస్తే కూడా జరుగుతాయి, కానీ మాంత్రికుడు ఈ లోకంలో పరలోకానికి చేరలేడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంత్రాలు వేసేవాళ్ళు పరలోకానికి చేరలేరు. ఎక్కడ చాలా విధంగా చూడండి, మంత్రాలు మంత్రించే వాళ్ళు లాస్ట్ వాళ్ళు చనిపోయేటప్పుడు ఎన్ని సమస్యలు పడి చనిపోతున్నారో చూడండి. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఎక్కడన్నా కానీ
కాబట్టి ప్రేమైన వారు అవి శాశ్వతమైనవి కావు. దేవుని మాట శాశ్వతమైంది, దేవుని వాక్యం శాశ్వతమైంది, దేవుని మాట జీవము గలది, దేవుని ప్రాణం పరిశుద్ధమైంది, ఆయన ఎప్పుడు జీవించి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఈ మాటలను బట్టి దేవుడు ఈ రాత్రి కాలంలో మీరు చాలామంది చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ విధంగా మనం ప్రతి ఒక్క రోజు కూడా ఈ విధంగా కూర్చున్నప్పుడు మన వాక్యం చదివి దాంట్లో ఉన్న దేవుడు ఏమై ఉన్నాడు, మానవుడు ఏమై ఉన్నాడు, మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి, తర్వాత ఈ వాక్యం మనం ఏం తీర్మానం చేసుకోవాలి. ఫస్ట్ తీర్మానం ఇవి ఇన్ని తర్వాత ఈ 3 అంశాలు: దేవుడు ఏమై ఉన్నాడు, మానవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, మన తీర్మానం ఏంటి. ఈ మాటలు విన్న తర్వాత ఈ మాటలు ఎవరికన్నా చెప్పాలనా, లేదా మన కుటుంబంలో మనం చెప్పుకోవాలన్నా, మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం చేసుకున్న తర్వాత ఈ వాక్యాలను ఎవరికి చెప్తారు, అవి చెప్తామని ఎవరికైతే మనం అనుకున్నామో వాళ్ళకి ఖచ్చితంగా ఆ మాటలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనం చెప్తే దేవుని మాటలు వింటారు. విని రేపు మనము చనిపోతే దేవుని దగ్గర ఆ రోజు, నరసింహులు నా బిడ్డ పరంజ్యోతి నా గురించి చెప్పా, నువ్వు వినకపోతివి, ఈరోజు నువ్వు ఆడున్నావు, నా బిడ్డ పరంజ్యోతి ఆడున్నాడు అని చెప్పి ఆ రోజు దేవుడు అడుగుతాడు. ఆయన సాక్ష్యం ఉంటుంది. లేదు ప్రభా నాకు చెప్పలేదని అన్నావు అనుకో, ఆ రోజు చెప్పేటప్పుడు రాయి ఉండిందా, చెట్టు ఉండిందా, పుట్ట ఉండిందా, మనిషి ఉన్నాడా, బస్సు ఉండిందా, కారు ఉండిందా, వాటిని పిలుస్తాడు సాక్ష్యానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏమీ లేదు అనుకుంటాం, కానీ మనం చెప్పినప్పుడు ఏ వస్తువులు అయితే ఉన్నాయో ఆ వస్తువులను దేవుడు పిలుస్తాడు సాక్ష్యానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు చేసే అద్భుతాలను బట్టి దేవుడు మనం కూడా ఆయన విశ్వాసంలో ముందుగా కొనసాగాలని, ఆయన విశ్వాసంతోనే ముందుకు వెళ్ళాలని, మన అందరినీ దేవుడు ఆయన ఆశీర్వదించాలని, మంచి ద్రాక్షరసం కలిగినటువంటి హృదయాలుగా మనల్ని మార్చాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ, మన మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ విషయాన్ని గురించి ప్రార్థన చేయండి. ఈ మాటలు ఫలించేలాగా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థనగా చేయాలి ప్రార్థన, ఎవరెవరు చేయాల్సిందే. చేయండి. నేనైతే ప్రార్థన చేయను, మీరు ఎవరెవరు చేయాల్సిందే. ప్రార్థన నేర్చుకోవాలి, మనం ప్రార్థన నేర్చుకుంటే మనకే మంచిది. చేయండి, టైం వేస్ట్ చేయకుండా చేయండి. చేయి బాబు, చదువుతుంది చేయి ప్రవీణ్. నాకు ప్రార్థన రాక మీకు ప్రార్థన చేయమంటండి. మీరు ప్రార్థన చేయాలని. ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మహా గొప్ప తండ్రి, తగిన సమయంలో తగిన విధంగా నీ అద్భుత ఆశ్చర్యకారం చేయవాడా, తగిన విధంగా సమాధానించువాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, రాత్రి కాల సమయంలో ప్రభా మరొకసారి నైనా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చినైనా మీ ప్రియ సేవకుడి ద్వారా ప్రభా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం, గనపరుస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రాత్రి కాల మీరు చేసిన ఆ ప్రణాళిక గురించి ప్రభా, మీరు చేసిన గొప్ప కార్యం గురించి ప్రభా, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, కానా విందులో ప్రభా ద్రాక్షరసం అయిపోయినప్పుడు తండ్రి, తగిన సమయంలో తగిన విధంగా మీరు గొప్ప కార్యం చేసినట్టు మేము చూస్తున్నాం తండ్రి. మరియమ్మ అయితే ప్రభా
ద్రాక్షారసం అయిపోయిందని ప్రభా టెన్షన్ పడుతుంది ప్రభా, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రభా, ఆ టెన్షన్లో ప్రభా, ఆ వేదనలో ప్రభా మిమ్మల్ని ప్రభా తెలియక ప్రభా, తెలివి తక్కువ తనంతో ప్రభా, బుద్ధి లేకుండా మాట్లాడినట్లు ప్రభా మేము చూస్తున్నాం తండ్రి. అయితే ప్రభా మీరు ప్రభా చక్కగానైనా సమాధానం ఇస్తున్నారు తండ్రి. ఇంకా నా సమయం రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా కార్యం చేస్తాను, ఆ కార్యం మీకు సిగ్గు కలగనీయకుండా మీకు మేలును ఘనతకు కారణమవుతుందని మీరు చెప్తున్నారు తండ్రి. ఇదిగోనైనా అలాగే తండ్రి ప్రభా, అనేక సమయాల్లో అనేక పరిస్థితుల్లో ప్రభా మేము కూడా నాయనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు ప్రభా టెన్షన్ పడిపోయినైనా మీరు కార్యం చేయలేదని ప్రభా విసుగుంటున్నామేమో తండ్రి, సనుక్కుంటున్నామేమో ప్రభా. యేసు ప్రభు మాకు కార్యం చేయలేదు, యేసు ప్రభు మా సమస్యను పట్టించుకోలేదు, యేసు ప్రభు మా బాధను చూడలేదని ప్రభా మేము కూడా ప్రభా మీ సమయం కోసం, మీ కార్యం కోసం కనిపెట్టకుండా ప్రభా మా సొంత ఆలోచన చేత, సొంత చెల్లివి చేత ప్రభా ఇదిగోనైనా మిమ్మల్ని దూషిస్తున్నామా, మీ మీద సనుక్కుంటున్నామో ప్రభా. అలాంటి జీవితం మా జీవితంలో ఉండకూడదునైనా. ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభా మీరు కార్యం చేసే సమయం కోసం మేము కనిపెట్టాలి ప్రభా. మా యేసు ప్రభు మేము నమ్ముకున్న దేవుడు తగిన సమయానికి తగిన విధంగా ఖచ్చితంగా కార్యం చేసే దేవుడిని ప్రభా ఎల్లప్పుడూ కనిపెట్టి చూసేటకు సహాయం తెచ్చింది ప్రభా. అవును తండ్రి, ఇదిగోనైనా నీ చేతికి అప్పగిస్తే ప్రభా అవి సాధారణ నీళ్ళైనా సరే ప్రభా ద్రాక్ష రసముగా మార్చే గొప్ప దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనైనా మా పరిస్థితిని కూడా ప్రభా మేము మీ చేతుల్లో పెడితే తండ్రి, మేము సాధారణ వ్యక్తులుగా ఉన్నప్పటికీనైనా మీరే మమ్మల్ని ద్రాక్ష రసం అంతా మంచిదిగా తీయదిగా మార్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇదిగో తండ్రి ఈ లోక కార్యములు ప్రభా కొంతకాలమే మంచిగా ఉంటాయి తండ్రి, ఆ తర్వాత నాయన మత్తు కలిగించే పరిస్థితుల్లోకి, జబ్బు పడే పరిస్థితుల్లోకి ప్రభా తీసుకెళ్తాయి నాయన. అలా కాకుండా ప్రభా ఎప్పుడైతే మేము మీ చిత్తానికి అప్పగించుకుంటామో, మీ చేతుల్లో మమ్మల్ని సమర్పించుకుంటామో అవి చిరకాలం, శాశ్వత కాలం ప్రభా ఎల్లప్పుడూ మంచిదిగానే ఉన్నట్లు మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, ఆ లోకానుసారమైన ప్రభా ద్రాక్షారసం తాగిన వారికి ప్రభా కొంతకాలమే అది మంచిగా కనిపించింది ప్రభా, ఆ తర్వాత మత్తుగా, జబ్బు పుట్టించిందిగా, వారిని చెడు చేసిందిగా మేము చూస్తున్నాం తండ్రి. అయితే మీరు ద్రాక్షారసం, మీరిచ్చిన ద్రాక్షారసం ప్రభా చివరి వరకు ప్రభా మంచిదిగా ఉన్నట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగనైనా ఈ లోక ఆశలు, ఈ లోక కార్యాలు ప్రభా, ఈ లోక సరదాలు, ఈ లోక ఎంజాయ్మెంట్ ప్రభా కొంతకాలమే ప్రభా మంచి చేస్తాయి, మేలు చేస్తాయి, కానీ సంతోషాన్ని ఇస్తాయి. కానీ ప్రభా ఆ తర్వాత ప్రభా ఆ లోక కార్యాల వల్ల తీరిపోయిన నష్టాలని, శ్రమలను, ఇబ్బందులను, బాధలను, రోగాల్ని, కన్నీటికి కారణమవుతాయి ప్రభా. అలా కాకుండా నాయన మీ చేతులకు మా జీవితాన్ని అప్పగించుకుంటే తండ్రి ఎల్లప్పుడూ మా జీవితాన్ని మీరు సంతోషమయంగా, ఆనందకరమైనదిగా, మంచిదిగా మార్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మేము కూడా నాయన ఈ లోకాశలో పడిపోయి ప్రభా కొంతకాలం సంతోషం కోసం నాయన, అల్పభాగ సుఖాల కోసం తండ్రి, కొంతకాలం ఇచ్చే సంతోషాల కోసం ప్రభా ఆ సంతోషాల్లో పడిపోయే తండ్రి ఇదిగోనైనా మా జీవితాలు మేము చెడు చేసుకోకుండా, పాడు చేసుకోకుండా, మా జీవితాలు, మా కుటుంబ జీవితాలను నాశనం చేసుకోకుండానైనా మీ చేతులకు ప్రభా ప్రతి ఒక్క సమయంలో మా జీవితాలను అప్పగించుకుని తండ్రి చిరకాలం మేము మంచిగా బ్రతకడం మీరు కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా మా ప్రణాళికలు, మా ప్లాన్స్ మేము అనుకున్న ప్రకారం కాదు నాయన, నీ ప్రణాళికకు మేము అప్పగించుకోవడానికి, నీ చిత్త ప్రకారం జరగడానికి మేము అప్పగించుకోవడం మాకు సహాయం తెచ్చింది ప్రభా. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కొరత వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభా మా సొంత ఆలోచన చేత, తెలివి చేతనైనా ఇదిగో తండ్రి మా కార్యం జరగట్లేదు, మా దేవుడు చూడట్లేదనే అలాంటి భావన మాలో లేకుండా మా యేసు ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆయన కార్యం చేస్తే మా జీవితాలు మంచిగా ఉంటాయి. ఆయన తగిన సమయంలో తగిన విధంగా కార్యం చేసే దేవుడని ప్రభా మేము గుర్తెరిగినైనా ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రభా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తండ్రి మేము మరియమ్మలాగా నాయన టెన్షన్ పడిపోకుండా, దిగులు చెందకుండా, సనుక్కోకుండా తండ్రి మీ కార్యం కోసం, మీ సమయం కోసం యేసు ప్రభు ఖచ్చితంగా చేస్తాడని మేము ప్రార్థన చేస్తూ ఆయన కార్యం చేస్తాడని ప్రభా అలాంటి విశ్వాసంలో మేము ఉండి తండ్రి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసినైనా మా సాధారణమైన నీళ్ళు లాంటి మా జీవితాన్ని ప్రభా మధురమైన ద్రాక్షారసములుగా మార్చుకుంటుంది మీరు కృప చూపించమని బ్రతిమలాడుకోవచ్చు ప్రభా. ఈ అల్పకాలపు లోక భోగాల మీద మేము ఆశ పెట్టుకోకుండా కొంత సమయం మాత్రమే సంతోషాన్ని ఇచ్చి ఆ తర్వాత ప్రభా మమ్మల్ని నాశనంలో, కన్నీటిలో పడివేసే ఆ లోక భోగాల మీద ప్రభా మేము దృష్టి పెట్టకుండా ఇదిగోనైనా చివరి వరకు నైనా సంతోషాన్ని, ఆనందాన్ని, మంచిని, ఘనతనిచ్చే మీ వాక్యం మీదే, మీ మీద మేము దృష్టి పెట్టకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా
వారి జీవితాలు సాధారణమైన నీళ్ళ జీవితాలుగా ఉన్నాయేమో తండ్రి. ఎవరికి పనికిరాని నీళ్ళ జీవితంలో, అవి తీసుకెళ్తే ఎవరు అసహించుకునే నీళ్ళు లాంటి జీవితంలో సాధారణంగా ఉన్నాయేమో ప్రభా. అలాంటి వాటిని ప్రభా మీరు మధురమైన ద్రాక్షారసపు జీవితాలుగా మార్చండి. ప్రధాన ఎద్దులకు ప్రభా అలాంటి వారిని తీసుకెళ్ళే ఆ గొప్ప ద్రాక్షారసలుగా, మధురమైన ద్రాక్షరసగా ప్రధానులే వారిని చూసినైనా ఇదిగో ఇంత మంచి మధురమైన ద్రాక్షారసం నాకు ఇంతవరకు కనపడలేదని నీ ప్రియబిడ్డలను చూసి ప్రభా వారు అలాంటి సాక్ష్యాన్ని ప్రియబిడ్డల జీవితంలో చెప్పినట్లు ప్రభా ఈ సాధారణమైన ఈ బిడ్డలను తండ్రి మంచి ద్రాక్షారసంగా మీ చేతులతో మార్చి ప్రభా అనేక గొప్ప అధికారులు ఎదుట వారిని నిలబెట్టమని ప్రభా. అధికారులు, నాయకులు వీళ్ళందరినీ చూసి ఇలాంటి మంచి వ్యక్తులు మేము ఇన్ని రోజులు కోల్పోయాము, ఇలాంటి మంచి వ్యక్తులు మేము ఇన్ని రోజులు చూడలేకపోయామని ప్రభా వారినైనా మీ బిడ్డల గురించి గొప్ప సాక్ష్యాన్ని తెలుపునట్లు తండ్రి ఈ ఊరిలోని, ఈ ప్రాంతంలోని వారు చేస్తున్న పనులను, వారు ఉంటున్న ప్రదేశాల్లోనూ ప్రభా అందరినీ సాక్షిగా నిలబెట్టమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన కార్యంలో దేనిని మరొకము. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన బిడ్డలందరికీ, వాక్యమైన బిడ్డలకును, కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ, ఈ గ్రామానికి మనకును, రాత్రి మనపార్తలోకి వెళ్తున్న మనకందరికీ దేవుడే సదా తోడే ఉండి నడిపించింది కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.